శ్రీనివాస్ గారికి సభకి నమస్కారం. గమ్మత్తు విషయం ఏంటంటే ఈ వేదిక మీద అనిలు నేను మా బుజ్జన్న గారికి తప్పితే అందరూ పంతులు ఉన్నారు. పంతులు అంటే మీకు తెలుసు ఒక్కొక్కరికి ఒక పీరియడ్ తీసుకుంటారు. ఆ రకంగా చూస్తే ఈరోజు దాదాపుగా ఒక ఫుల్ క్లాస్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు రోజంతా చేసే పీరియడ్స్. సో తరగతి ఏముంటుంది, చివరి తరగతి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది పరిస్థితి, అందరు బోర్ అయిపోయి ఎప్పుడు స్కూలు గడితా దుకాణాలు చూస్తూ ఉంటారు కదా. అందుకే ఇప్పుడు మనం ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఉదయం కూడా పాఠాలు చెప్తూ ఉంటారు సాధారణ జరిగేది. సాయంత్రం పూట ఏదో సోషల్ లేదా తప్పకు మంచి తెలుగు టీచర్లు తెలుగు లేకపోతే ఆటలో ఇవి సాయంత్రం ఉంటాయి. సో చివరి లాస్ట్ పీరియడ్ నాకు వచ్చింది. సో దీన్ని మీరు సోషల్ పీరియడ్ లాగా కాకుండా ఆటల పీరియడ్ లాగా తీసుకుంటే మీకు ఆనందంగా ఉంటుంది. లాస్ట్ పీరియడ్ చెప్పిన. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సభ పెట్టడానికి ప్రధాన కారణం ఆల్రెడీ అందిష్టంగా చెప్పడం జరిగింది. మా వెంకన్నకి నా మీద అమితమైన ప్రేమ ఉంది. అది ఎందుకు ఎలా వచ్చిందో నేను చెప్పలేను, కానీ నేను చేసుకోండి నేను ఉండట్లేదని చెప్తే లేదు మీరు ఏ రోజు ఉంటారో చెప్పాను కదా. నేను 4th దాకా అంటే 5th ఈరోజు మార్నింగ్ వరకు కూడా నేను ఎన్నికలలోనే కార్యక్రమంలో మా బాసులు కథా కార్యక్రమం మళ్ళీ తెల్లారితే మళ్ళీ సర్దుకొని మళ్ళీ వెళ్ళే కార్యక్రమం ఉంటుంది. రేపు రాత్రి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. దగ్గర నాకు టైం లేదు. అంటే 5th రోజు సాయంత్రం ఓకే కదా మేము పట్టుకుంటాం అంటే అది 4th 5th మార్నింగ్ దాకా ఉంది, 6th ఈవినింగ్ దాకా ఉంది కాదు. మధ్యలో దొరికే సమయం 5th ఈవినింగ్ మీకు ఓకే అన్నమాట. సో తప్పదు, ఇంకా నాకు చాలా ప్రేమతో అడుగుతూ ఉన్నారు కనుక తప్పనిసరిగా వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మన అన్ని శ్రీనివాస్ ఎప్పుడో నా మాట చెప్తాడు, ఇట్లా మీరు రండి సార్ 10 నిమిషాలు సార్ అంటాడు. 10 నిమిషాలు కాదా గంట సేపు ఇస్తాను నీకు చెప్తా. గంట సేపు చాలు సార్ అంటాడు. తీరా వచ్చినాక 3 గంటలు చెప్తాడు. అది ప్రతి సమావేశానికి రైతులో జరిగే సంభాషణ ఎట్లా ఉంటుంది. ఎట్టి బస్సులో కూడా మీరు అంటే ఫస్ట్ రావాలనే ఎట్లా సార్ జస్ట్ అట్లా వచ్చి కనపడకుండా అయితే అని చెప్తాడు. కనపడబోయే సమస్య వాళ్ళు గంట సేపు ఉంటాను నేను చెప్తాను, నేను మాటిస్తాను. ఓకే సార్ అంటారు. మీకు వచ్చినాక ఇది పరిస్థితి ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. సీడి కూడా బట్టి సంభాషణ. సో ఏది ఏమైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వేదికైనటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యానికి నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ వేదిక మీద పెద్దలు మహానుభావులు విజ్ఞానంలో వివేకంలో చాలా ఎత్తుగా తిరిగినటువంటి ప్రసాదరావు గారి పక్కన కూర్చొని ఈ సమావేశంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేశాను. సాహిత్య కార్యక్రమంలో ఇది మొదటిసారి అనుకుంటున్నాను. ఇంతకుముందు మన స్కూల్ డేస్లో వాటిలో పార్టిసిపేట్ చేశాను, కానీ సాహిత్య కార్యక్రమంలో నిజానికి నేను అనౌన్స్ చేద్దాం అనుకున్నా. ప్రసాదరావు గారు కవితా పుస్తకం త్వరలో వస్తుందని చెప్పి, కానీ వారే వాలంటరీగా వారి పుస్తకం వస్తుందని చెప్పారు. ఇప్పటికే మరి 100 కవితలు అయినాయి అని చెప్తా ఉన్నారు. దానికి ఒక మంచి రోజు మంచి వేదిక మీద ఇక్కడ ఇదే కార్యక్రమంతో మీరు అవకాశం ఇస్తే మమ్మల్ని కూడా పిలుస్తూ మేము ఆ రోజు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రసాదరావు గారికి తెలియజేస్తూ, సో ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య కర్త వెంకటేశ్వర గారికి మనందరం ఒకే పని చేస్తూ ఉంటాం. చాలామంది ఒకే పని చేస్తూ చాలా గొప్ప పని చేస్తూ ఉన్నాం. ఉదయం లేచిపోయి బయటికి పోయి ఉద్యోగం చేస్తూ చాలా అలసిపోయి సాయంత్రం కూడా అమ్మాయి అని పడిపోతున్న సమయం చూస్తాం. కానీ 3 రకాల కార్యక్రమాలు చేస్తూ ఇటు ఉపాధ్యాయుడిగా, అటు జ్యోతిష్యుడిగా, అటు పౌరోహితుడిగా, ఇటు కవితలు గేయాలు పాటలు రాస్తూ అంటే 4 రకాల కార్యకలాపాలను వారు చతుర్ముఖ బ్రహ్మలాగా అన్నింటినీ సమన్వయం చేస్తూ వారు చాలా చక్కగా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం మీరు అందరూ ఆలోచన చేసి కొడతా ఉన్నారు. ఎందుకంటే మనం ఒకసారి డ్యూటీకి వేసినామంటే అప్పుడు సాయంత్రం వచ్చేసరికి అమ్మ మా పని అయిపోయింది అని అనుకుంటా ఉంటాం. కానీ ఇన్ని కార్యక్రమాలను వారు చేస్తూ వారు ముందుకు వెళ్తాం. టెక్నికల్గా ఇది 2వ పుస్తకం కావచ్చు, కానీ ఇది మొదటి కవితా పుస్తకం మొదలు. సో వారి చాలా గొప్ప అదృష్టాన్ని మాట్లాడడం జరిగింది. సో ఎందుకంటే నేను నంది మా రవి మాట్లాడుతూ మా అబ్బాయి ఎల్లప్పుడు అది చాలా రకాల మాటలు వచ్చాను. పెళ్ళి ఎట్లా చేయాలి, ఏంది కథ, ఏంది కార్యక్రమం, ఏముంటాయి అలా అసలు ఏంది వీటి సంగతి అని డిస్కస్ చేసే సందర్భంలో మా నంది అంటా ఉన్నాం, సరే సార్ ఈ అనుమానాలు అందరికీ వస్తాయి కదా సార్,
మరి మనం ఊరికి ఎందుకు ఊరుకోవాలి, మనం పుస్తకం అయితే బాగుంటుంది కదా. మరి ఇవి మంచి ఆలోచన కదా, పుస్తకం అయితే ఏదో ఒక సందర్భంలో అందరికి ఉపయోగపడుతుంది అని అనుకున్నాం. మరి ఎవరు చెప్పాలి మనకి ముచ్చట్లని అంటే మేము వెంకన్న పిలిపించుకున్న రోజు అంతా ఇంట్లో కూర్చోబెట్టుకున్నాం. ఆ రోజు నేను మామిడిద్దరం కూర్చొని రవి సీనియర్ పక్క పెట్టుకొని అన్ని మాటలు వచ్చి రోజు అంతా పట్టింది మాకు. అసలు ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి సార్ అంటే ఉదయం నుంచి రాత్రి దాకా ఒక 5 రోజులు 6 రోజులు కార్యక్రమాలు ఏముంటాయి అన్నీ వారు చెప్పడం మేము అన్నీ రాసుకుంటూ ఉన్నాం. మళ్ళీ వారు ఊరుకోక మళ్ళీ అన్ని చేతి మీద మళ్ళీ రాసి మళ్ళీ పంపినాం. అప్పుడు మేము అనుకున్నాం అది ఏదో మంచిగా ఉంది కదా సార్, నాకే నిర్మాణాలు వచ్చినాయి ఉంటే బాగుంటుంది చెప్పి అనుకుని ఇప్పుడు దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి మా అబ్బాయి పెళ్లి రోజు చాలామందికి అందుబాటులో తీసుకోవడం జరిగింది. దాని అంత గొప్ప అవకాశం ఇచ్చిన మా వెంకన్నకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చేస్తాం, ధన్యవాదాలు చేస్తాం. వేదిక మీద 2000 పుస్తకాలు ఆలోచన చేసాం, ఎరికలను ఆవిష్కరించాం పెళ్లిలోని. సో మనకు ఒక సామెత ఉంటుంది అంటే ప్రపంచంలో ఉన్న ఎన్ని ముచ్చట్లు మహాభారతంలో ఉంటాయి, మహాభారతం లేని ముచ్చట ప్రపంచంలో ఉండదు. ఇది తెలిసిన ముచ్చట మనకి. అట్లనే మా లక్ష్మణరావు సార్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడే ఏం మూవీ ఉంది నాకు. అందుకే ఎప్పుడు సార్ ముందు మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడు అందుకు చేరి పెడతారు. సో సార్ మాట్లాడిన వాళ్ళు చెప్పి ముచ్చట్లు ఉంటే అన్ని ముచ్చట్లు చెప్తారు. పుస్తకం వెనుక, పుస్తకం ముందు, పుస్తకం లోతు, పుస్తకం ఎత్తు అన్ని సార్ చెప్పిన తర్వాత కొంచెం చెప్పడం విడియలేదు. అలా ఇంకొకటి ఏంటంటే ఇందాక మా వెంకటేశ్వర సార్ ఏమంటున్నారంటే నన్ను ఎంపిక చేసుకున్నారంట. ఇది నాట్ ఏ చాయిస్, ఇట్స్ ఏ ఆప్షన్, ఇట్స్ కంపల్సరీ. ఇక్కడ వెంకటేశ్వర గారు సభక్ష చేసిన తర్వాత ఆ పుస్తకం మాట్లాడుతూ ఏముండదు. ఎందుకంటే కబుర్లు అయిపోయినా ముచ్చట్లు అయిపోయినాయి, ఇంకా నేనేం మాట్లాడలేదు. రెండుంటి మా శ్రీనివాస్ గారు అది లక్ష్మణరావు సార్ కూడా వెళ్తారుగా చెప్పి దాన్ని మొదలుపెట్టి. సో ఇట్లా అటు ఇద్దరు కూడా గొప్ప వక్తలు, చాలా సమయం ముచ్చట్లు పుస్తకం గురించి, వ్యక్తిత్వం గురించి మనం చెప్పడం జరిగింది. సో వారికి కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అట్లాగే సోదరులు మిత్రులు అనిల్ గారు, మా సహోదరులు మిత్రులు, మంచి వాక్చాతుర్యం గల వ్యక్తి. మరి మన అంది వారికి వాళ్ళ కొత్త పని అనిపించింది, వాళ్ళ కఠినత్వం ఉన్నట్టు. వాళ్ళ కఠినత్వాన్ని మీరు వారిని ఎప్పుడు చూపించారో బాగా తెలియదు కానీ, సో అంటే తప్పనిసరిగానే ప్రతి ఉపాధ్యాయులు కఠినత్వం ఉంటుంది. అంటే సున్నితత్వంలో కఠినత్వం ఉండకపోతే మనం విద్య నిర్మాణం చేయలేదు, అది వాస్తవం. ఎందుకంటే అందులో నేను కూడా భాగస్వామ్యం కనుక. సో ఖచ్చితంగా ఒక అందులో ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉన్న సందర్భంలో ఖచ్చితంగా కఠినత్వం ఉండకపోతే ఆ పోరాటం ఏంటంటే సారలేదు కదా. అందుకని ఖచ్చితంగా అది కఠినత్వం ఉండాల్సింది. అంటే అమ్మలోని కఠినత్వం ఉంటుంది. అది మనకు తెలుసు, అమ్మలోని కఠినత్వానికి నాన్నలోని కఠినత్వానికి చాలా తేడా ఉంది. సో మా రామకృష్ణ ఉన్నది అమ్మలోని కఠినత్వం అని చెప్తాం అది. సో అది మా రామకృష్ణ గొప్పతనం. అట్లాగే మా ప్రభాకర్ గారు ఇందాక మొట్టమొదటిగా చెప్తా ఉన్నాం. అంటే మన కరీంనగర్ చేసిన గొప్ప అదృష్టం ఏంటి అంటే ప్రభాకర్ గారు మనకు ఉంది. సో ప్రభాకర్ గారు ఉండడం మూలంగా ఈరోజు కరీంనగర్లో రకరకాల పుస్తకాలు ఇస్తాం. ఇక అందరూ ఇంకో గొప్పతనం ఏంటంటే, ఇంకొక పెద్ద గొప్పతనం గజేందర్ రెడ్డి గారు ప్రతి వారం పుస్తకాన్ని సమీక్షిస్తూ ఉన్నారు. అంటే మనకి ఇంకేమో చెప్పండి, పుస్తకం వేయడానికి ఉన్నారు, రాయడానికి ఉన్నారు, చెప్పడానికి ఉన్నారు. అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఉన్న ఈ గొప్ప కరీంనగర్ ఉన్నారు. మనకందరికీ అదృష్టాన్ని భావిస్తాం. అట్లాగే పెద్దలు అనంతాచార్య గారు ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాం. వారి ద్వారా కొత్త విషయాలు అక్షరాక్షర కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో వారం ప్రతిరోజు లక్ష్మణరావు సార్ కానీ వారి నా పెద్దలు మాకు కొద్ది జ్ఞానం అందిస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా నమస్కారం. మా రవి అని చెప్తా ఉంటాను. ఇప్పుడు మా రవికి గొప్ప అయిపోయి ఏం లేదు. నెక్స్ట్ అవార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం రవికి. మహానాడు పురస్కారం రోజు మార్చెట్టి మల్లయ్య గారి పురస్కారం ఉత్తమ ఉపాధ్యాయుడిగా మా రాజు రవీందర్ గారికి ఈ నెల 29 రోజు ఈ కార్యక్రమం అందజేయబడుతుంది. ప్రజలు అందరూ కూడా ఆ కార్యక్రమం వాసన కోరుతా ఉన్నాం. అలాగే సాహితీ గౌతానికి మన నంది శ్రీనివాస్ గారు, కొత్త అంది గారు అంటే సర్వసైన్య అధ్యక్షుడిగా ఇద్దరు ఉండడం మూలంగా త్వరలోనే భవనం సాకారం అని అనుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా దానికి అన్నదానాలు ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. సో అది ప్రభుత్వాలు మారినా ఏది మారినా ఖచ్చితంగా భవనం నిర్మాణం జరుగుతుంది. అందులో అనుమానం అవసరం లేదు. అది మంచి లక్ష్మణరావు గారు ఒక మంచి సంకల్పంతో దానికి ఆలోచన చేయడం జరిగింది. దాని ఆలోచనకు మనం ముందుకు వెళ్ళిన కనుక తప్పనిసరిగా ఆ భవనం త్వరలోనే సాకారం అవుతాయి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి మీకు అప్పుడు చెప్పడం జరిగింది. మంచి ప్లాన్ డిజైన్ అన్ని
వెలువడితే మనం స్టార్ట్ చేసుకుంటే ఏదో ఒక నడుస్తూ ఉంటుందని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అది ఆ రకంగానే ముందుకెళ్దాం. సో ఇది వేదిక ముందున్న పెద్దలందరూ కూడా ప్రతి ఒక్క మిత్రులు, సౌహృదయులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా వేదిక ముందు ఉన్నారు. అంటే ఇలా అందరం కూడా వేదిక మీద లెక్క అసలు యాక్చువల్లీ. సో అంత గొప్ప వేదిక. ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప సభ జనం నేను చూడాలి. లేదా ప్రతి సమయాన్ని అయితే అందరూ వచ్చి కళ్ళు చేసుకున్నారు తప్ప అంటే వెంకన్న మీద ఎంతో ప్రేమ అర్థమవుతా ఉన్నాను. వచ్చిన వాళ్ళు కూడా దాదాపు 3 గంటల నుంచి కూర్చున్నాను. అది గొప్పతనం వెంకన్న. మా ప్రభాకర్ అయితే లాస్ట్కి ఒక ప్రైజ్ ఇస్తారు అందరికి. మరి మీరు ఇస్తున్నారు సో ప్రభాకర్ ఏం చేస్తారంటే అదొక అంటే ఒక పోటీ పెడతారంటే అందరు ఉన్నారు ఆడటం అంతే సింపుల్ గా పిలిచిన అందరూ ఉండకపోతే చివరికి హరికథ లెక్క అవుతుంది. మీకు తెలుసు అది లాస్ట్కు చాపడు మీతో వాడు అందుకని మా ప్రభాకర్ చేస్తుంటే ఒక పోటీ పెడతారు. సో పోటీలో వచ్చే వాళ్ళకి చిన్న బహుమతి ఇస్తూ ఉంటాడు. అంటే ఎవరి దాకా చివరి దాకా ఉంటారో వాళ్ళకి బహుమతి సింపుల్. సో అట్లా ఒకటి అందరం ఉండాలి ఒక అభిమానంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. సో ఇంత చక్కటి సభ ఈరోజు జరగడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ విద్య సరస్వతి వీలైనటువంటి ఈ పాఠశాల అంటే ఈరోజు ఏం చెప్పాలంటే కరీంనగర్ను బతికిస్తున్న రంగంలో ప్రముఖ పాత్ర పోషింది విద్యారంగం. సో మనకి కరీంనగర్ ఒక ఎకానమీ మీద తీసుకున్నట్టయితే విద్యారంగం, వైద్య రంగం, గ్రానైట్ రంగం, మొత్తం వ్యవసాయం, ఇవి కరీంనగర్ ఈరోజు మనకు తెలంగాణలోనే తలమానికి ఉంచుతాము. జీడిపి పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఏ రకంగా చూసినా కూడా ఈరోజు అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనకు దాదాపుగా ఇంత పాపులేషన్ పెరగడానికి, ఇంతమంది సుఖంగా ఇక్కడ ఉండడానికి, ఇంకా సౌకర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే విద్యార్థులు. సో పారమిత పాఠశాల పెట్టి ఇక్కడ నేను కూడా సిరిసిల్లో పనిచేసినప్పటికీ కూడా పిల్లల పాటు స్కూల్ కోసం సార్ దగ్గర వచ్చి మా పిల్లల్ని సార్ స్కూల్లో వేసి ఇక్కడ ఉండడం జరిగింది సార్ కోసం. సో అట్లా అంటే ఎక్కడ పిల్లలు చదువు మనం ముఖ్యంగా చేస్తాం కనుక అంటే ఈరోజు కరీంనగర్ ఎకానమీ పెరగడానికి ప్రధాన కారకులు మా ప్రసాద్ గారు. నేను వారికి విజయప్రకారం అందిస్తూ ఉన్నా. సో అంటే ఇట్లాంటి మంచి అంటే విద్యా సంపన్నమైనటువంటి ఇలాంటి పాఠశాలలో ఈ స్కూల్ జరగడం అనేది చాలా గొప్పగా ఉంది. సో ఈ కార్యక్రమం ద్వారా మా వెంకన్న కవిగా, గాయకుడిగా ఇంకో కొత్త కోణంలో మనకు ఆవిష్కరణ అవుతా ఉన్నాడు. మనం చెప్తా ఉంటాం ఏదైనా కవి కానివ్వండి, ఏదైనా పుస్తకం వచ్చిందంటే మనం ఏదో ఒక భావజాలంతో కూడినటువంటి కవితలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో మా వెంకన్న ఇందులో అన్ని రకాలు కలిపారు. సోషలిజం ఉంది, అందులో హ్యూమనిజం ఉంది, సెక్యులరిజం ఉంది. ప్రతి దాన్ని అంటే మామూలుగా ఏదో ఒక ఇజానికి కట్టుబడకుండా ఒక మానవత్వానికి కట్టుబడి ఈ పుస్తకం రావడం జరిగింది. ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యను చూసి మా శ్రీనివాస్ ఏమో నందివారు ఏమన్నారంటే పాటలు చెప్పారు అంటే కవితలు, గేయాలు, పాటలు అన్నీ కలిసి వారు ఎందుకంటే వారు ప్రతి మాటనే అట్లా ఉంటుంది. ఇంకా మాట్లాడితే మనం ఒకసారి 5 నిమిషాలు మాట్లాడితే ఒక పాటలు అనిపిస్తుంది మరి. సో అట్లా మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే మనం ఏ సమస్యతో వెంట దగ్గర పోతే ఆ సమస్య చాలా సింపుల్గా పరిష్కారం అయిపోతుంది. అంటే తను నవ్వుతూ అట్లా చెప్పేస్తుంది దీన్ని ఏం లేదు సార్ చేస్తే అయిపోతుంది కూడా. అందుకు మనం అంటే మిగతా వాళ్ళలాగా మనల్ని బెదిరించి ఎందుకంటే దాదాపు డాక్టర్లు, జ్యోతిష్యులు, వాస్తుశిల్పులు అంత బెదిరిస్తారు ఫస్ట్. ఇక పెద్ద ఘోరం అయిపోతుంది, నీకు ఇట్లా అట్లా ఏదో చేయాలని చెప్తారు. కానీ మా వెంకన్న అట్లా ఉండదు. చాలా సింపుల్ సార్ ఇది ఏం లేదు ఇది అయిపోతుంది చెప్తే అని చెప్తారు. అంటే అది చాలా గొప్పతనం విషయం. అందుకే మనం వెంకన్నకి ఏమైనా సమస్య అంటే మన ఆరోగ్యరీత్యా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, ఏ సమస్య చెప్పినామంటే తప్పనిసరిగా తన దగ్గర చాలా చిరునవ్వుతో కూడా సమస్య పరిష్కారం వెంటనే వస్తుంది. ఇంత నో టైంలో అంటే చాలా సులభంగా అందరూ చేసుకునే విధంగా. అంతే తప్ప అదే గొప్ప ఘనకార్యం చేయాలి, మనపై పెద్ద భవనం కట్టాలి, బిల్డింగ్ ఇంకో చేయాలంటే ఉండదు. చాలా సాధారణంగా దాని సమస్యను పరిష్కారం చూపిస్తారు. అది దాని గొప్పతనం. అట్లా ఇందులో కూడా చాలా చాలా కవితలు అట్లాంటి చాలా గొప్పగా చూపించడం జరిగింది. గౌరవం అంటే ఇందులో అన్నవారి దేవుని యొక్క ప్రభావం మీద ఉన్నట్టు కనిపిస్తుంది ఒక్కొక్క 2 కవితల్లో. మా దేవుని ఎట్లా వెళ్ళిపోయినట్టున్నారు. ఇలా పల్లె మాయమైందని చెప్పి మీరు అది కూడా రాశారు. అంటే పల్లె ఎట్లా మాయమవుతుంది, పల్లె ఎట్లా లేదంతా మా దేవుని కూడా ఎట్లా ఎక్కువ దాని మీద వస్తూ ఉంటారు. అట్లే ట్రాఫిక్ పోలీసు మీద మీరు ఒకటి రాస్తారు. అంటే రోజు బండి రోజు చూస్తున్నారు ట్రాఫిక్ పోలీసు బాధ ఎక్కువ ఉంటుంది. అందరూ ట్రాఫిక్ పోలీసు తిడుతూ ఉంటారు. మా వెంకన్న బాబు ఆయన మెచ్చుకుంటూ ఉన్నారు. సో ఆయన మీద అది సానుభూతితో చాలా మంచి గొప్పగా చెప్పడం జరిగింది. సో అందులో ఇంకోగా నాకు బాగా నచ్చిన 2 విషయాలు మీరు కనిపించినారు. అంటే ఓటు అమ్ముకోదని చెప్తా ఉన్నారు.
నిన్నే వాళ్ళు విన్నాక అదే పనులు ఉన్నాను అందరూ ఊరు తిరిగి ఇల్లు తిరిగి ఓటు అమ్ముకోద్దరు బాబు మీరు ఓటు ఏంటా బాబు అని చెప్తా వచ్చు. అంటే ఆ ఓటు యొక్క విలువ ఎట్లా ఉంటుంది, ఓటు దాని సమాజం ఎట్లా మారుతుంది అనే విషయాన్ని కూడా వారు ఈ పుస్తకం చెప్తా వచ్చారు. అంటే మనం చూస్తా ఉన్న సమాధానం ఈరోజు అంటే మనకి ఎంత ఎలక్షన్ చూడడం జరిగింది. అంటే పల్లెలేమో ఓటెత్తినాయి ఓటు వేయడానికి, ఎక్కడైతే పట్టణాలకు వచ్చేసరికి సిటీలకు వచ్చేసరికి ఓటింగ్ బాగా తగ్గుతూ వచ్చారు. అంటే మనం చెప్తా ఉంటాం అవగాహన లేక బాగా మీరు ప్రచారం చేయాలి అని చెప్తూ ఉంటాం. బాగా ప్రచారం చదువుకోవాలని చెప్పి పల్లెలేమో పోలింగ్ ఎక్కువ చెప్తూ ఉంటాం. బాగా చదువుకున్నారు, బాగా మేధావులు ఉన్నారు, అందరికి బాగా తెలుసు అని తెలుసుకుంటూ ఉంటున్న యొక్క సిటీలనేమో ఓటింగ్ బాగా తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక రకమైన అనాసక్తత, మాదేం పోతలేదు మాకేం అవుతుంది ఇట్లా ఇది. ఇది ఈరోజు ఎన్నో ఉంచాను. ఎందుకంటే ఆ ఓటు విలువ ఏందని వాళ్ళు చెప్తాము. కానీ నాకు చూసిన పరిస్థితులు బట్టి నాకున్న అనుభవం దృష్ట్యా ఓటుని ఎవరు అమ్ముకోవడానికి సిద్ధపడలేదు. నేను చూస్తున్నాను ట్రెండ్ ఎట్లా ఉంటుందో, డబ్బులు తీసుకుంటా ఉన్నారు, చేస్తూ ఉన్నారు, వేసేది చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్. సో ఓటుని ఎవరు అమ్ముకోవట్లేదు. నేను మొన్న ఒక మిత్రుని కలిసాను. ఒక ఊర్లోకి వెళ్ళి ఒక ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లాడు అప్పుడే వాళ్ళకి ఓటు వచ్చింది. మనం అడుగుతున్నాను, అది ఏంట్రా బాబు ఏం సంగతి, నాకు డబ్బులు తీసుకున్నారా అంటే తీసుకున్నాము సార్. అది ఎందుకు తీసుకున్నారా నువ్వు అంటే సార్ నేను తీసుకోకపోతే వాళ్ళు నాకు కిరాహం ఉంటాడు సార్, నన్ను తీసుకున్నాం సార్, చేసేది చెప్తాం సార్ అంటే సింపుల్ ఆడుతున్నాడు. ఎట్లా ఎంత తెలియకపోతే జనాలు ఒకప్పుడేమో డబ్బులు ఇస్తామని అడుగుతాం, తీసుకున్నాం అడుగుతాం. వాడు చెప్తున్నమాట అంటే నేను కనుక డబ్బులు వాడు నాకు ఇచ్చాడు నీకు వద్దని చెప్పినాను. అదే వాడు ఏమంటాడు ఫస్ట్ నా పాటు ఇంకో పాట చెప్పాడు నన్ను కిరాహం ఉంటాడు. నేను తీసుకున్నా సార్, వాడికి తీసుకుంటాను, నేను వేసేది. ఇది పరిస్థితి. మందుకు ఈరోజు డబ్బుకి మనం తడవపడి ఓట్లు వేస్తారని కూడా ఒక భ్రమం. అయితే అందరూ అలవాటు అయిపోయింది. పంచాలి డబ్బులు మంచకపోతే ఏమనుకుంటారు, ఏదో ప్రతి ప్రసాదం మంచినంటే అందరికీ ఇది ఒక వాయనం ఇచ్చినట్టు అయిపోయింది. ఓటు ఇవ్వడం అనేది ఒక వాయనం. ఓట్లో పండుగ వచ్చిందంటే అందరికీ వాయనం మంచాలని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి దానికి ఒక వాయనలాగా డబ్బులు మంచుతా ఉంది తప్ప డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడ గెలిచే పరిస్థితి ఎవరు. సో అది ఒక వ్యవహారంలాగా అయిపోయింది, ఒక వాడకలాగా అయిపోయింది తప్ప దాంట్లో ఓటింగ్ సర్లీ పెద్దగా మారే పరిస్థితి లేదనేది నీ కళ్ళతో చూస్తూ ఉన్నాను. ఇలా ఇంకోటి కూడా మంచి వార్త మీద కూడా మంచి విషయం చెప్పి భయపెట్టారు. వార్త అయితే ఇప్పుడు అంటే వార్త వస్తే ఇప్పుడు జగత్తి దద్దరిల్లిపోతుంది. అంటే మునిపేమో వార్తలు వస్తే మంచి అనిపించేది మనకి, కానీ ఇప్పుడు ప్రపంచంలో దద్దరిల్లిపోతుందంటే ఇది వాస్తవం. సో అందరు ఇలాంటి వార్తలు చెప్తా ఉన్నారు, ఏ వార్తలు చెప్తా ఉన్నారు అంటే బ్రేకింగ్ న్యూస్ అంటాడు. ప్రతిదీ బ్రేకింగ్ న్యూస్ అయినా ప్రపంచంలో ఏదో నెలకో బ్రేకింగ్ అని అనుకుంటా ఉన్నాం. క్షణక్షణం బ్రేకింగ్ అంటే అదే న్యూస్ అని ఇంకా మన ఆధారం కోపం కూడా పోల్చురా. మీరు గమ్మత్ ఏంటంటే ఆయన పెట్టుబడి ఉన్నాడు, పెట్టుబడి ఉంటే ఇవి పర్సెంట్ ఉంటుంది. పెట్టుబడి ఇంకా ఇబ్బంది లేదు. ఇంకా ఇక రోజు కొట్టేసారి పత్రిక వస్తుంది కదా. కనుక ఇప్పుడు మీరు ప్రింట్ మీడియా ఓపెన్ చేస్తే మన అవి కూడా వచ్చాడు ఇక్కడ. సో ప్రింట్ మీడియా చూస్తే అంటే మీరు నిమిషానికి బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. ఎన్ని బ్రేకింగ్ న్యూస్ ఉంటే ఇంకేముంటుంది, మన ఆట అయిపోతుంది. అందుకే మనం ప్రశాంతంగా ఉండాలంటే న్యూస్ బంద్ చేయాలి. ఆ న్యూస్ చూడకపోతే ఏది లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే టీవీలు బంద్ చేసి పుస్తకాలు చదవని చెప్తా ఉన్నాను ఈ మధ్య నేను. అవి మీరు చూడకండి, మీ ఆరోగ్యం బాగుండాలంటే టీవీలు బంద్ చేయాలి ఫస్ట్. ఆ టీవీలు బంద్ చేస్తే బీపీలు రావు, షుగర్ రావు, ప్రశాంతంగా మనం పుస్తకాలు అయితే పేపర్ చూసుకోవచ్చు. అదే మీకు అన్ని వాట్సాప్లో వచ్చినాయి, ఫేస్బుక్లో వచ్చినాయి, అలా ఏదో వచ్చిన వార్త వస్తుంది, వార్త చదువుకొని ఊరుకోవాలి. సో మనకంటే ఒక తెలివి ఉంది, మనకంటే ఒక విచక్షణ ఉంది కనుక దాన్ని మనం ఎట్లా విశ్లేషించుకుంటా వస్తుంది, దాని సమస్య ఎట్లా ఇస్తుంటారో మనం చెప్పవచ్చు. నేను ఏం చేస్తుంటే వార్తతో పాటు జడ్జిమెంట్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా. సో ఇదే వార్త వాళ్ళ జడ్జిమెంట్ అదే, వాడు దొంగ అయిపోయాడు అంతే, వాడు ఒక 10 చంపినట్టు డిక్లేర్ చేస్తేవాడు. ఇది ఇప్పుడు ప్రజల పరిస్థితి. దాన్ని కూడా చాలా స్పష్టంగా ఇంకా నేను చెప్పేది చెప్తాను. అంటే ఇది అందరం తప్పని చదవాల్సిన పుస్తకాలు అనిపిస్తుంది. ఏదో వెంకన్న యొక్క ఇందాక మా లక్ష్మణ సార్ చెప్పినట్టు తన ఆత్మ ప్రబోధం, తన ఆత్మ వాగు ఎట్లయితే బయటకు వచ్చిందో అది వారు ఒక్కరిదే కాదు, ఇది అందరిది. అందరి యొక్క మన యొక్క అంతర్వాహిని ఏదైతే ఉందో ఇది అందరి అంతర్వాహిని ఇందులో కనిపిస్తూ ఉంది. ఆపాత మొదలు వారు ఏది రాశారో నాకు ఇక్కడ ఉన్న అందరి ఆపాత మొదలు అవే ఉంటాయి. అందరం ఏదైతే చిన్నప్పటి నుంచి ఇప్పుడు అనుకుంటా వచ్చినామో, దోస్తులు నన్ను కలిస్తాం, కృష్ణాన్ని కలిసినప్పుడే ముచ్చట పెడతామో అవన్నీ ఇందులో ఉన్నాయి ఆపాత మొదల కింద. సో మనందరి జ్ఞాపకాలు, మనందరి ఆలోచనలు వారికిస్తున్న రాయడం జరుగుతూ ఉంటాం. సో ఇంత చక్కటి పుస్తకాన్ని వారు తీసుకొచ్చారు. సో వారికి నేను హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మా ఊరి వాగులకు క్రెడిట్ పెట్టారు. నిజంగా ఏంటంటే మా ఊరి చెరువు అంటాము, మా ఊరి అంటే చెరువు కానీ ఆ కొండ కానీ ఆ గుట్ట కానీ మన ఊరు అని చెప్తాం. వాగు దాపు 3-4 ఊరు వాగులు పారుతూ ఉంటాయి. ఆ వాగును ఎవరో ఒకరు ఓనర్షిప్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది, ఎవరో ఒకరు ఓనర్షిప్ చేసుకోలేము. దాన్ని అదే ఒక పేరు పెడతాం. మా ఉస్మానాబాద్కి ఏం చేస్తాం, మాకు పందిల వాగు అంటాం.
పందిరానికి వచ్చి మా ఇలాంటి వచ్చాడు మా యొక్క చెరువు కలుస్తాడు లాస్ట్. సో దాన్ని ఎల్లమ్మ చెరువులో కలిసినప్పటికీ మా ఊరు పెద్ద అయినప్పటికీ నెక్స్ట్ పందిరికి వచ్చి మాకు కలుస్తాక మా పందిర వాగు అంటారు, మా కూడలి వాగు అంటారు. ఆ వాగు పేరు అది, కానీ ఆ వాగు ఒక్క ఊరు కాదు కదా, అది ఒక 4 గ్రామాల వాగు పడతాం. అట్లాంటి వాగును బంధించి పడేసింది నేను, ఇది మా ఊరు వాగు అంటే కదా, ఈ వాగు ఇంకొక అడిగారు అని చెప్పి వాగు ఊరి వాగు అది ఒక గొప్ప టైటిల్. ఇది చూడగానే బాగా సంబరం అనిపించింది. సరే ఎంత గొప్ప సంకల్పంతో ఇది ఇంత మంచి పేరు, ఒక మా ఊరి వాగు అని ఈ పేరుతో మరి పుస్తకం తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ మా ఊరి వాగు అని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ఇది మనందరి వాగులాగా, మనందరి మనసులో ఉన్న మన యొక్క వాగ్దాన ప్రభావం లాగా, మనందరి మనసులో ఉన్న మంచితనం లాగా, అందరి మనసులో సుందరత్వం లాగా, అందరి మనసులో ఉన్న ప్రతి మంచి మాటను వారి కోసం తీసుకొచ్చారు. అది వారి గొప్పతనం. ఇది కేవలం వారి ఒక్క మాట కాదు, సో అందరి మాటలు ఇందులో ఉన్నాయి. సో ఇది ఒకసారి కనుక మీరు చదివినట్లయితే చూసినట్లయితే మనల్ని మనం ఆశ్రయించుకుంటాం. అదే బాబు అంత మనం కూడా కదా, ఇదైతే కదా. సో మన ఊరి జ్ఞాపకాలు అంటే ఫస్ట్ లక్ష్మణ్ చెప్పారు, చరిత్ర అంతా కూడా అంటే ఇప్పుడేమో నేషనల్ హైవే వెంబడి రోడ్లు వెంబడి మనకు ఊర్లు వస్తూ ఉన్నాయి. కానీ చరిత్ర చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే వాగులు ఉన్నాయో, ఎక్కడ వంకలు ఉన్నాయో, ఎక్కడ చెరువులు ఉన్నాయో, నదులు ఉన్నాయో అక్కడ సంస్కృతి తెలిసింది, అక్కడ జనాలు ఉన్నారు. సో మన యొక్క ఆలోచన అంతా కూడా మన యొక్క వాగులు ఉన్నాయి. సో అట్లా అంటే అక్కడే మన సంస్కృతి వచ్చింది. ఈరోజేమో అంతా మర్చిపోయి వాగు చూసేది లేదు. అంటే మన పిల్లలైతే వాగు చూసే పరిస్థితి ఏం లేదు, వంక చూసే పరిస్థితి లేదు, చెట్లు చూసే పరిస్థితి లేదు. నేను చెప్పాలంటే ఇప్పుడు మర్రి చెట్లు చూసే వాళ్ళు ఒకసారి మీ ప్రసారం తీసుకుని అడుగుతా ఉన్నాను. మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మర్రి చెట్టు చూసిన ఎంతమందిని అడిగాడు పిల్లలు, ఎవరు చేయలేదు లేదు. మర్రి చెట్టు అంటే ఏంటిది అంటాడు, రావి చెట్టు అన్నాం అనుకో తెలియదు, ఇంకొకరు కూడా ఏం చెట్టు కూడా తెలియదు, ఇంకొకరు పోయింటారు. ఆయన కోన కార్పా చెట్టు ఇవన్నీ కలిపి రోడ్డు చెంబడి చెట్టు అంతే. అంటే ఆరోగ్య ఇవ్వాలి మేము రోడ్డు పెడతాం ఆకారంలో డబ్బే చెట్టు అనుకుంటుంది తప్ప ఇంత దుష్య చెట్టు ఏంటిది, మర్రి చెట్టు అంటే ఏంటిది, రావి చెట్టు అంటే ఏంటిది, జేబు చెట్టు అంటే ఏంటిది ఏమైనా తెలిసే పరిస్థితి లేదు. సో ఏదో ఒక పాత బోన్ సైడ్ మొత్తం చూస్తారు. ఇది మర్రి చెట్టు అని చెప్పాలి సైన్స్ టీచర్ మా అనాచార్యులు వాళ్ళు దృష్టి పెట్టి ఇది మర్రి చెట్టు, ఇది రావి చెట్టు, ఇది ఇట్లా అని చెప్పే పరిస్థితి వస్తాం. అట్లే ఆల్మోస్ట్ ఆల్ వాగులు వంకలు చూసే తరం కూడా పోతాం. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ మాట్లాడే పెద్దలందరూ కూడా దాని వెంబడి ఉన్న కనుక దాని యొక్క సంస్కృతి వాడే వాళ్ళకి వస్తాం. కానీ మన పిల్లలు ఎంతసేపు చూసినా కూడా ఈ వాగుల్ని వంకల్ని చూసే పరిస్థితి కూడా లేదు. అది అసలు సూర్యుడు చంద్రుని చూస్తా ఉన్నా అడగండి ఫస్ట్ మీరు ప్రసాదం మా అన్నతని అడుగుతా ఉన్నా, మా మంచిని అడుగుతా ఉన్నా. మనం ఒకసారి స్కూల్కి వెళ్ళి మీరు చంద్రుడు చూసి ఎంతకాలం అడగండి, ఎవరు చెప్పే పరిస్థితి చంద్రుడు అంటే ఉన్నాడు అది పరిస్థితి. సూర్యుడు మాకు చంద్రుడు సూర్యుడు ఎండ పడుతుంది తెలుస్తాం లేదు, గ్రహణం రోజు అది మనం చెప్తామని చెప్తారు. అంటే ఇది పరిస్థితి మారుతా ఉంది. అది కూడా చెప్పింది మనం, కాలం మారుతా ఉంది, మనుషులు మారుతా ఉన్నారు. ఈ మాట కూడా చెప్పింది మనం ఇంకా నేను అన్ని అంటే ప్రతిదీ కూడా ఇందులో ఉంది. జ్యోతిష్యుడికి అన్ని పాత కొత్త ఊహించి అన్ని చెప్తా ఉన్నారు. సో ఇలాంటి ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు తీసుకొచ్చి సో నా కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి నంది శ్రీనివాస్ గారికి, మా వెంకన్న గారికి నేను ఎన్ని నమస్కారాలు చెప్పినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే. ఎందుకంటే చాలా నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు నాకు. సో ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే ఇందులో ఊరు టైటిల్ ఎంత గొప్పగా ఉందో, పుస్తకం టైటిల్ ఎంత గొప్పగా ఉందో, ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇది శ్రీ భాష జాతికి అంకితం ఇవ్వడం. సో అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే వారికి స్వయంగా తాతగారు కావచ్చు, కానీ వారు కరీంనగర్ జిల్లా ఆస్తి వారు. సో వారు మన జిల్లా ఆస్తి, మన జిల్లా అంటే టీవీ గారు ఎంత మన జిల్లా ఆస్తినో సాహిత్యపరంగా మనకు శ్రీభాష విజయసారథి గారు అంత గొప్ప ఆస్తి. సో వారికి పుస్తకం ఇవ్వడం అంటే కౌరందరం వారికి పుస్తకం ద్వారా మనందరం అంకితం ఇచ్చినట్లయితే. సో అంత గొప్ప కార్యక్రమం తీసుకున్నట్టు వెంకన్నకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా నెక్స్ట్ మంచి ఇంకా ఇట్లాంటి ఇవ్వాలని చెప్పి మీద రావాలని చెప్పి ప్రజలకి మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కార్యక్రమం దానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇవాళ మరోసారి రిక్వెస్ట్ చేస్తూ సో మీ అందరికీ చూడండి. థ్యాంక్ యూ.